స్ట్రెచ్ మార్క్స్ ఎవరికి వస్తాయి, ఏంటి రీజన్స్ ఏంటి? కొంతమందిలో స్ట్రెచ్ మార్క్స్ కనపడవు, వాళ్ళకి ఎందుకు రావు, కొంతమందికి ఎక్కువ వస్తాయి. స్ట్రెచ్ మార్క్స్ అనేది ఎట్లా వస్తుందో ఫస్ట్ మనం తెలుసుకుంటే, స్కిన్ ర్యాపిడ్ గా ఎక్స్పాండ్ అయినప్పుడు, అంటే మనం కొంతమంది వెయిట్ లిఫ్టింగ్ అయినప్పుడు, బరువు బాగా పెరిగినప్పుడు, ప్రెగ్నెన్సీ కండిషన్స్ లో, ఈ 3 కండిషన్స్, సమ్ టైమ్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, కొంతమందిలో జెనెటికల్ గా ప్రీడిస్పోజిషన్ లో, జెనెటిక్స్ వల్ల కూడా ఒకసారి స్ట్రెచ్ మార్క్స్ అనేది ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. వచ్చినప్పుడు స్కిన్ లో డర్మిస్ లో ఉండే కొలాజిన్ బ్రేక్ అయిపోయి అక్కడ ఒక లైన్ లాగా స్కిన్ పైన కనబడుతుంది. ఇనిషియల్ గా ఆ డ్యామేజ్ వల్ల రెడ్ ఉంటాయి ఇనిషియల్ గా, తర్వాత దిల్ టర్న్ స్లోలీ ఇంటూ వైట్ కలర్. అబ్డామిన్ మీద ప్రెగ్నెన్సీలో వచ్చే స్ట్రెచ్ మార్క్స్ గురించి స్పెసిఫిక్ గా డిస్కస్ చేస్తాను. ఈ స్ట్రెచ్ మార్క్స్ ఉన్నప్పుడు జనరల్ గా చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవడానికి. MNRF కానీ, క్రీమ్స్ కానీ, మాయిశ్చరైజర్స్ ఇనిషియల్ గా, వాటన్నిటిలో కూడా దే ఆల్ కొంచెం ష్రింక్ అయితే తప్ప పూర్తిగా తీసేయలేము. సర్జరీలో తీసేయచ్చా అనే క్వశ్చన్ చాలా మంది అడుగుతారు. టమ్మీ టక్ లో అబ్డామినోప్లాస్టీ అంటారు. ఈ ప్రొసీజర్ లో బెల్లీ కింద ఉండే స్ట్రెచ్ మార్క్స్, అంటే బెల్లీ కింద నుంచి మనకు కింద ప్యూబిస్ వరకు ఉండే స్కిన్ లో ఆ ఏరియాలో స్ట్రెచ్ మార్క్స్ తీసేయగలుగుతాం, కానీ బెల్లీ పైన ఉండే స్ట్రెచ్ మార్క్స్ మాత్రము మనము అడ్రస్ చేయలేము. ఈ ప్రొసీజర్ లో, టమ్మీ టక్ ప్రొసీజర్ లో ఒక 70% స్ట్రెచ్ మార్క్స్ వరకు మనము సర్జికల్ గా తీసేస్తాం. బట్ మిగతా ఏదైతే బెల్లీ పైన ఉన్నాయి మాత్రం దే విల్ గెట్ స్ట్రెచ్డ్. మన కిందకి లాగినప్పుడు స్ట్రెచ్ అయ్యి లెంగ్తెన్ అయితే తప్ప కొంచెంగా లెస్ విజిబుల్ అవుతాయి. వీటికి మనం తర్వాత డమరోలర్స్ కానీ, ఫ్రాక్షనలైజర్స్ కానీ, తర్వాత కొన్ని రకాల స్ట్రాంగ్ TCA లాంటి పీల్స్ తో కానీ, ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్, కార్బాక్సీ థెరపీ అంటారు. ఇవన్నీ కూడా మళ్ళీ ఆ స్ట్రెచ్ మార్క్స్ ని ఇంకా స్ట్రెంగ్ చేయడానికి తప్ప 100% సర్జికల్ ప్రొసీజర్ లో ఏ సర్జికల్ ప్రొసీజర్ కూడా స్ట్రెచ్ మార్క్స్ ని తీసడానికి ఇప్పటికీ రైట్ నౌ ఇన్ ద వరల్డ్ అవైలబుల్ లేదు. వీటితో పాటు ఖచ్చితంగా ఓరల్ గా కొలాజన్ సప్లిమెంట్స్, కొలాజన్ రిచ్ ఫుడ్స్, ఫిష్ నుంచి డిరైవ్డ్ అయిన కొలాజన్స్ కానీ, న్యాచురల్ కొలాజన్స్, ఇవన్నీ మనం ఓరల్ గా కనుక తీసుకొని సైమల్టేనియస్ గా మనం ఈ థెరపీస్ చేసుకుంటే చాలా వరకు ఈ స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవచ్చు. కానీ సర్జరీ అనేది 100% సొల్యూషన్ కాదు. చాలా మంది మనకు సర్జరీతో మొత్తం పోతుందనే ఆ క్వశ్చన్ కి ఇది ఆన్సర్ కి, సర్జరీలో 70% వరకే అడ్రస్ చేస్తాము. బెల్లీ కింద కనుక మీ ఓన్లీ స్ట్రెచ్ మార్క్స్ ఉంటే మాత్రం ఆల్మోస్ట్ పోతాయి. బెల్లీ పైన సైడ్స్ లో అబ్డామిన్ మీద ఉంటే మాత్రం పోవు. దీంతో పాటు స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అవ్వకుండా ఇనిషియల్ గానే మనం మంచి మాయిశ్చరైజర్స్, తర్వాత ఇప్పుడు రాస్తున్నప్పుడు స్ట్రెచ్ మార్క్స్ వచ్చే ఛాన్స్ తక్కువ అవుతుంది. దాంతోపాటు కొన్ని రకాల వైటమిన్ ఏ క్రీమ్స్ అంటాం, రెటినాయిడ్స్ అంటాం. రెటినాయిడ్స్ క్రీమ్ కూడా ఎర్లీ స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అవ్వక ముందే, ఎర్లీ ఉన్నప్పుడే రాస్తే ఫర్దర్ గా ఆ స్ట్రెచ్ మార్క్స్ డీపెన్ అయ్యే ఛాన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. స్కిన్ రిపేర్ స్టార్ట్ అయిపోతుంది అంతే. సో ఇవి మనం ఈరోజు స్ట్రెచ్ మార్క్స్ గురించిన రకరకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఆప్షన్స్. మీకు ఇలా స్ట్రెచ్ మార్క్స్ తో కనుక సఫర్ అవుతుంటాయి, దాంతో కాన్ఫిడెన్స్ పోతా ఉంది, కొంతమందికి ఆర్మ్స్ మీద కూడా ఉంటాయి, ఇలా అన్నిటికీ మల్టిపుల్ రకాల ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఓరల్ సప్లిమెంట్స్ తో పాటు మనం డిస్కస్ చేసినట్టు ఒక 4-5 టైప్స్ ఆఫ్ లేజర్స్, MNRF ఇవన్నీ కూడా మనకు పనిచేస్తాయి. సెల్ఫ్ గా మీరు చేయగలిగేది మాయిశ్చరైజర్స్, వైటమిన్ ఏ బేస్ క్రీమ్స్, కొన్ని ఆయిల్స్, బయో ఆయిల్ అని మనకు మార్కెట్ లెవెల్ ఉంటాయి కమర్షియల్, అవి మీరు సెల్ఫ్ ట్రై చేసుకోవచ్చు. తగ్గకపోతే మాత్రం ఒకసారి మీ డెర్మటాలజిస్ట్ కానీ లేదంటే రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ కన్సల్ట్ చేస్తే మీ పర్టికులర్ ప్రాబ్లమ్ కి ఏం చేయగలుగుతామో, వాట్ బెస్ట్ వీ కెన్ ఆఫర్ అనేది మాకు మీరు కస్టమైజ్ చేసి సేఫ్ గా మనం దాన్ని తీసేటట్టు మనం ప్లాన్ చేయగలుగుతాం.